మరి వాళ్ళ వర్షాల వల్ల నర్సాబాద్ పట్టణం మొత్తం కూడా మరి కమిషనర్ గారు అదేవిధంగా అధికారులతోటి పర్యటన చేయడం జరిగింది. మరి ఎక్కడైతే నీళ్ళు నిలబడిపోయినాయో, ఎక్కడైతే డ్రైన్స్ పూడిపోయినాయో, కలవట్లు ఎక్కడైతే పడిపోయినాయో వీటన్నిటిని కూడా దగ్గర నుంచి చూసి బాగు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నర్సాబాద్ బస్టాండ్ దగ్గర రావడం జరిగింది. ఈ నర్సాబాద్ బస్టాండ్లో కుడివైపున ఖాళీ స్థలం అంతా ఉంది. మరి గార్బేజ్ అంతా పేరుకుపోయింది కాబట్టి దీన్ని కూడా లిఫ్ట్ చేయమని చెప్పడం జరిగింది. మరి వర్షాకాలం ఈ 2-3 రోజులు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలు కూడా నీళ్ళు నిలబడినా కానీ, డ్రైన్లు కానీ ఓవర్ఫ్లో అవుతున్నా, పూడుకుపోయినా కానీ వెంటనే వాట్సాప్లో కమిషనర్ గారి నెంబర్ పెట్టడం జరిగింది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక ఇమీడియట్గా రాత్రైనా పగలైనా మరి వాటర్ రిటెన్షన్ లేకుండా కాలువలు పొడి కట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా కమిషనర్ గారు కానీ మిగతా అధికారులు కూడా, కలెక్టర్ అందరూ సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా ఏ చిన్న అవసరం ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కానీ వెంటనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయొచ్చు. మీరు కమిషనర్ గారికి కూడా ఫోన్ చేయమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.